ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, రేపు సాయంకాలం 4:21 పెద్ద శుభవార్త వినబోతున్నావు. ఇంకా నీ సంతోషానికి ఏది అడ్డురాదు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. బిడ్డ, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నీ కోరిక తీరబోతుంది. ఆ ఎదురు చూపులనేవి నిజం కాబోతున్నాయి బిడ్డ. ఏ కోరికైతే నీ జీవితంలో నెరవేరలేదని ఎప్పుడు కూడా దిగులు పడుతూ ఉన్నావో ఆ కోరిక నెరవేరే సమయం అనేది ఆసన్నమైంది బిడ్డ. నీ జీవితంలోకి కొత్త వెలుగు రాబోతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి దేనికోసమైతే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో అది నెరవేరితే నా జీవితంలో ఇక ఎటువంటి దిగులు ఉండదని ఆశగా నన్ను ప్రతిసారి అడిగావు కదా బిడ్డ, అది నీకు తీరబోతుంది. అంటే నువ్వు ఒక పెద్ద శుభవార్తని వినబోతున్నావమ్మా. ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటావు కదా, నేను చాలా పెద్ద దురదృష్టవంతురాలను బాబా, నా ఎంత దరిద్రం ఇంకా ఎవరికీ రాదేమో, ఈ భూమి మీద ఎక్కడా లేదేమో, నేను ఎక్కడికి వెళితే ఆ పని జరుగుతుందా లేదా అని చెప్పి అనుకునే లోపే ఆ పని ఆగిపోతుంది. నేను ఏదైనా కోరుకుంటే నా దగ్గరికి వచ్చినట్లు వచ్చి వెంటనే నా నుంచి దూరం అయిపోతుంది బాబా. ఏదన్నా అంటే దేని మీదైనా ఆశపడ్డానంటే నాకది దక్కకపోగా నా దగ్గర వాళ్ళకి దక్కి నాకు రుచి చూపించకుండానే వెళ్ళిపోతుందని, ఇలా నీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో నిరాశలు నీకు ఎదురయ్యాయి కదా తల్లి. ఎన్నిసార్లు కన్నీంటితో నువ్వు నిద్రపోయిన రోజులనేవి ఉన్నాయి. ప్రతిదీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను బిడ్డ. కనుక మీ యొక్క కోరికలన్నింటినీ కూడా నేను తీర్చడానికి ఈరోజు ఈ వార్తను నీకు అందించబోతున్నాను. చూసి నీ కోరికలు ఏవైతే ఉన్నాయో, నీకు ఏవైతే జరగాలని చెప్పి నువ్వు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావో వాటినన్నింటినీ కూడా నేను జరిపిస్తూ ఉన్నానమ్మా. కాకపోతే నువ్వు చెయ్యాల్సిందంతా ఒకటే, నా మీద పూర్తి నమ్మకం ఉంచు. నీ కోరికలన్నింటినీ కూడా, నీ ఆశలన్నింటినీ కూడా, నీ ఎదురు చూపులన్నింటినీ కూడా నేను నెరవేరుస్తాను బిడ్డ. నువ్వు ఏదైతే చెయ్యాలని అనుకుంటున్నావో దాని గురించి నువ్వు వెనక ముందు ఆలోచించకుండా వెంటనే చేసే తల్లి. నీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో నీ ఆలోచనలే నిన్ను ముందుకు వేయకుండా ఆపుతున్నాయి. ఎవరి కోసమని ఆలోచిస్తున్నావు కదా తల్లి, దేనికోసమని కూడా ఆలోచిస్తున్నావు కదా తల్లి. దానివల్ల నీకు కలిగే ఉపయోగం ఏంటని కూడా నువ్వు ఆలోచించుకోవాలి. ఎప్పుడు కూడా నీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయంటే, పక్క వాళ్ళ గురించి నీ యొక్క ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. ఇది చేయడం వల్ల నష్టపోతానా, లేకపోతే ఇది చెయ్యకపోతే వాళ్ళేమైనా ఏమనుకుంటారేమో. నీ యొక్క మొహమాటం ఏదైతే ఉందో బిడ్డ, ఆ మొహమాటం అనేది నీకు డబ్బు సంపాదించే పెద్దది కాదు తల్లి. నీకంతా మంచి జరుగుతుంది. కేవలం నకారాత్మక శక్తి వల్లే నీ యొక్క కోరికలనేవి ఇప్పటి వరకు నెరవేరకుండా ఉన్నాయి బిడ్డ. ఎందుకంటే నీ పక్క వారి యొక్క ఏడుపులు, నీ బంధువుల ఏడుపు అనేది నీ మీద చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ మా బంధుత్వం కదా, నేను వారితో మంచిగా ఉండే తీరాలి కదా బాబా, మరి ఇదే కదా జీవితం అని చెప్పి నువ్వు ప్రశ్నించవచ్చు. కానీ వారు నీతో ఎలా ఉంటున్నారో నువ్వు కూడా వాళ్ళతో అదే సమయంలో అలాగే ప్రవర్తించు బిడ్డ. కానీ వారు మీ వెనక ఎలా ఉంటారో మీకు బాగా తెలుసు. కనుక నువ్వు కూడా వారి వెనకే అలాగే ఉండాలి. వారు నీకు ఏది ఇస్తారో, ఏది ఇవ్వరో, అంటే విలువైన డబ్బైనా లేదంటే గౌరవమైనా కూడా వారికి కూడా నువ్వు అంత ఇవ్వడం నేర్చుకో బిడ్డ. అంతకి మించి ఏది కూడా నువ్వు ఇవ్వకపోవడమే మంచిదమ్మా. అది నిన్ను మంచి నడవడికడితో ఉంచుతుందని చెప్పి గుర్తించుకో. నువ్వు ఈ విధంగా గుర్తించుకోవాల్సిన ముఖ్య విషయాల్లో ఒకటి తల్లి, వ్యతిరేకంగా నీకు నడుచుకునేవారు ఎవరైతే ఉన్నారో, నీ ఎదురుగా సానుకూలంగా నటించేవారు ఎవరైతే ఉంటారో వారి నుంచి మీ జీవిత పాఠాలనేవి ఎక్కువగా తెలుస్తాయి తల్లి.
కనుక నీ మనసును కష్టపెట్టే వాళ్ళ గురించి, మీ జీవితాన్ని నష్టపరిచే వాళ్ళ గురించి, నువ్వు బాగుపడితే ఏడ్చే వాళ్ళ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు బిడ్డ. మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తున్నాను విను. ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇది నీ జీవితం. నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతికే హక్కు కేవలం నీకు మాత్రమే ఉంటుంది. ఎవరి యొక్క కనుసైగల్లో బ్రతకాల్సిన అవసరం మీకు లేదు బిడ్డ. మీ యొక్క జీవితం పట్ల నీకంటూ స్వయంగా ఒక క్రమశిక్షణ అలవాటు చేసుకో. నువ్వు చేసే పని పట్ల శ్రద్ధ, సబూరి, విశ్వాసం, నమ్మకం, శ్రమ వీటన్నిటితో కూడా ఆ పని సక్సెస్గా చేసే అలవాటు నేర్చుకో. అప్పుడు నువ్వు ఎవరి ముందు తలదించాల్సిన అవసరమే నీకు రాదు బిడ్డ. ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం కూడా నీకు రాదు. ఎవరి ముందు నిలబడిపోయి నువ్వు చెయ్య చాపాల్సిన అవసరం కూడా నీకు అంతకన్నా లేదు బిడ్డ. నిన్ను జీవితంలో గొప్ప స్థాయిలో ఇది నిలబెడుతుంది. కనుక ఇప్పటి వరకు నీ అపోహలు ఏవైతే ఉన్నాయో ఆ అపోహలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇప్పటి వరకు నువ్వు బ్రతికిన అవాస్తవం ఏదైతే ఉందో ఆ వాస్తవం నుంచి బయటకు వచ్చి ఒక్కసారి పూర్తిగా నీ కళ్ళు తెరిచి ఆ వాస్తవాన్ని మాత్రమే గ్రహించి ఆ వాస్తవంలోనే జీవించడం నేర్చుకో బిడ్డ. అప్పుడే నీ యొక్క కోరికలన్నీ కూడా తీరుతాయి. నీ యొక్క ఎదురు చూపులన్నీ నెరవేరుతాయి. నువ్వు వినబోయే ప్రతి విషయం కూడా ఒక శుభవార్త అయి ఉంటుంది. ఆ శుభవార్త నీకు నువ్వుగా చేయవలసిన ఒక గొప్ప క్రియ మాత్రమని గుర్తుంచుకో బిడ్డ. ఎవ్వరి మీద నమ్మకం పెట్టుకోవద్దు. నీ మీదే నువ్వు 1000 రెట్ల నమ్మకంతో బ్రతుకు. అప్పుడు నిన్ను అది ఎక్కడికి తీసుకువెళుతుందో నీ కలలో కూడా నువ్వు ఊహించనే లేవు. నువ్వు చెయ్యాల్సింది నువ్వు చెయ్య బిడ్డ. నీకు నా గురుబలాన్ని అనుగ్రహిస్తాను. నీకు కొత్త జీవితానికి ఒక దారి చూపిస్తాను. కనుక ఆ దారిలో ఎలా ప్రవర్తించాలి, ఎలా నడవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ పరిగెత్తాలి, ఎక్కడ పాకాలనేది పూర్తిగా నీ మీదనే వదిలేస్తున్నాను బిడ్డ. అది నువ్వే తెలుసుకుంటావు. తెలుసుకునేలా నేను చేస్తాను. ఇదే నీ జీవితానికి ఒక గొప్ప అవకాశం. ఆ గొప్ప శుభవార్త అనేది దానికి నువ్వు అనుకూలంగా మార్చుకుంటే నీకు అదృష్టంగా చూపిస్తుంది. ఎప్పుడైతే నీ జీవితంలో మంచి దారిలో ఒక 4 అడుగులు వేస్తావో వెంటనే నీకు 1000 అడుగుల దారి అనేది కనబడుతుంది తల్లి. అప్పుడు నీకు ఈ సాయినాథుడు ఇచ్చే రక్షణ ఎంత గొప్పగా ఉంటుందో ఆ దారిలో నీకు అన్ని విజయాలు కనబడతాయి తల్లి. నీ జీవితంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే రేపు సాయంకాలం 4:21 గొప్ప శుభవార్త, ఒక పెద్ద శుభవార్తను వింటావు బిడ్డ. చెప్పాను కదా, ఆ సమయంలో అంటే నువ్వు విన్న ఆ శుభవార్తను ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా సంతోషంతో నా ముందరికి వస్తావు బిడ్డ. నువ్వు ఎంతో ఆనందిస్తావు. నీకున్న జీవితాన్ని నువ్వు మార్చుకుంటావు. ఇప్పుడు నువ్వు ఏ కష్టమైతే అనుభవిస్తున్నావో ఆ కష్టాన్ని దూరం చేసుకోవడానికి నీకు ఒక మార్గం అనేది ఏర్పడుతుంది బిడ్డ. అప్పుడు నువ్వు ఎంత ఆనందపడతావో తల్లి. నీకు ఇచ్చే ఆ పెద్ద శుభవార్త ఎలా ఉంటుందంటే నీకు 1000 రెట్ల బలాన్ని అందిస్తుంది. అంతేకాదు ఆ శక్తి ద్వారా నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీకు వెంటనే మళ్ళీ వస్తాయి తల్లి. ఇంత పెద్ద శుభవార్తని నువ్వు ఒక్కదానివే మొయ్యలేవు కదా. అందుకోసమే తప్పకుండా నా మందిరానికి వచ్చి ఆ సంతోషకరమైన వార్తని నాతో పంచుకో తల్లి. ఈ సాయి మందిరంలో 5 నిమిషాలు వచ్చి కూర్చుని వెళ్ళు. నీకంతా మంచి జరుగుతుంది. రాబోయే రోజులన్నీ కూడా నువ్వు ఊహించినట్టుగానే మారిపోతున్నాయి తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజైతే మనకి అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.